నేను మీ శిరీష. డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దేందుకు యువత భాగస్వామ్యం కావాలని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. విలువలతో కూడిన విద్యను అభ్యసించి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని విద్యార్థులను ఉద్దేశించి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ఉద్బోధించారు. మంగళవారం చిలకపాలెం శివాని ఇంజనీరింగ్ కళాశాలలో మాదక ద్రవ్యాలను తరిమికొడదామని ప్రత్యేకంగా నిర్వహించిన సంకల్పం కార్యక్రమానికి విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ముందుగా డీఐజీ జ్యోతి ప్రజ్వలన చేసి మాదక ద్రవ్యాల రహిత సమాజానికి దారి చూపిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం యువత డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి ఫ్లాష్ మాబ్ డాన్స్ చేశారు. నేటి సమాజంలో యువత మత్తుకు బానిసై వారి జీవితాలను, వారి తల్లిదండ్రుల ఆశలను అంధకూపంలోకి నెడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టక ముందే మీరే వాటిని పాతి పెట్టండి. యువత మేల్కొండి. యువత అనుకుంటే సాధించిందంటే ఏమీ లేదు. ఇక నిర్ణయం మీదే. అలాగే తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, కానీ ఆ స్వేచ్ఛ పరిధులు దాటకుండా వారు ఏం చేస్తున్నారో గమనించండి. మీరిచ్చే స్వేచ్ఛ వారి ఎదుగుదలకు తోడ్పడాలే గాని వారి పతనానికి కాదు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా మనందరం సంకల్పం తీసుకుందాం. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధిద్దాం. ఈ సందర్భంగా విశాఖపట్నం రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే సత్ప్రవర్తనతో నడుచుకుని ఉన్నత విద్యను అభ్యసించి నైతిక విలువలు పెంపొందించుకుని నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేసే విధంగా మంచి నడవడికతో నడుచుకుని ఆ దిశలో జీవితంలో ఉన్నత లక్ష్యాలు సాధించాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దడంలో యువత యొక్క పాత్ర చాలా కీలకమని, కావున ప్రతి ఒక్కరూ డ్రగ్స్ రహిత సమాజం తీర్చిదిద్దడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు, డ్రగ్స్ సంబంధించిన సమాచారాన్ని 1972 టోల్ ఫ్రీ నెంబర్ కు తెలియజేయాలని కోరారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వరరావు మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం వల్ల చాలా కుటుంబాలు, యువత నాశనమవుతున్నారన్నారు. సమాజానికి హాని కలిగించే మాదక ద్రవ్యాల నియంత్రణ, నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్దితో పనిచేస్తున్నాయని అన్నారు. జిల్లా పోలీస్ శాఖ యువతలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు మంచి ఉద్దేశంతో సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ సంకల్పం అవగాహన కార్యక్రమంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, శివాని గ్రూప్ ఆఫ్ కాలేజ్ జాయింట్ సెక్రటరీ దుర్గా శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయం నందు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా నర్సన్నపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి అభిమానులతో కలిసి నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి కేక్ కట్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి మాట్లాడుతూ స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడు మరణాంతరం తెలుగుదేశం పార్టీకి ఇక భవిష్యత్తు లేదని చాలా మంది పార్టీని విడనాడారన్నారు. అటువంటి తరుణంలో రామ్మోహన్ నాయుడు 3 సార్లు పార్లమెంటు అభ్యర్థిగా ఎన్నికై ఒక కీలకమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తన సత్తాను చాటారన్నారు. తెలుగుదేశం ఆశాజ్యోతి రామ్మోహన్ నాయుడని నర్సన్నపేట శాసనసభ్యులు భగ్గు రవణమూర్తి అన్నారు. రామ్మోహన్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు నా తరపున, మన నియోజకవర్గం ప్రజానీకం తరపున, అలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యుల తరపున తెలియజేస్తూ, ఎర్రన్నాయుడు గారు చనిపోయాక దేశం తల్లడిల్లింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంకి నాదుడు లేడు, సరి తెలుగుదేశం పని అయిపోయిందని కొంతమంది తట్టా బొట్టా కట్టుకొని కలిపి తెలుగుదేశం వదిలేసి వెళ్ళిపోయారు, తట్టా బొట్టలు కట్టేసి. ఆ పరిస్థితుల్లో మన ఆశాజ్యోతి చిరంజీవి రామ్మోహన్ నాయుడు గారు, అంటే మన తెలుగుదేశం బ్రతికిందంటే మన సైకిల్ రాముడు, మన రామ్మోహన్ నాయుడు సైకిల్ రాముడు వేషం వేశాడు.
ఈవేళ ఒక పార్లమెంట్ సభ్యుడిగా 3 పర్యాయాలు ఎన్నిక అవడమే కాదు, బెస్ట్ పార్లమెంటరీగా మరి ఆ గౌరవాన్ని, అపూర్వమైన గౌరవాన్ని కలిపి పొందారు భారతదేశంలో మన పార్లమెంట్ సభ్యులు. అలాగే ఈవేళ చిన్న వయసులోనే కేంద్ర క్యాబినెట్లో స్థానం కల్పించడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా మొదటి వరుసలో కూర్చోవడం కాదు. కారణం ఏంటంటే మనకుండే రేషియోని బట్టి పార్టీ పరంగా ముందు వరుసలోకి రావచ్చు, కానీ అందరూ తలలు తిప్పి చూసే విధంగా ఈవేళ అందరి ప్రశంసలు, అంటే రూలింగ్ పార్టీ కాదు అపోజిషన్ వాళ్ళ తల ప్రశంసలు కలిపి అందుకొని పార్లమెంట్ అంటే ఎలాగుండాలి, మరి కేంద్ర మంత్రి అంటే ఎలాగుండాలని చాటి చెప్పిన వ్యక్తి మన రామ్మోహన్ నాయుడు. అది అందరూ మన గర్వం, మన బిడ్డ, ఈ శ్రీకాకుళం ముద్దు బిడ్డ రామ్మోహన్ నాయుడు గారు. అతని 38 జన్మదినాలు కాదు, అతను 100 జన్మదినాలు చేసుకోవాలి. మనందరి ఆయుస్సు అతనికి భగవంతుడు ఇవ్వాలి. అతని నాయకత్వంలో మన జిల్లా ఎలాగా ఉంటుంది, మన పార్లమెంట్ ఉంటుంది, దేశంలో కలిపి అతని నాయకత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తూ వారికి మరొకసారి అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ అనుబంధ కార్యదర్శులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, నీటి సంఘాల అధ్యక్షులు, ఇతర ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు శర్మిల జన్మదిన వేడుకలు ఒడిశా రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు శర్మిల జన్మదినం సందర్భంగా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లాలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు శ్రీకాకుళం జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పూడి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శర్మిలకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పూడి కిరణ్ కుమార్ మాట్లాడుతూ 2029లో రాహుల్ గాంధీ దేశ ప్రధాని అవడం కోసం శర్మిల నాయకత్వంలో వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. శర్మిలమ్మ గారి యొక్క బర్త్డే పరంగా మేము దేవుడు కోరుకునేది ఒకటి, 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా చేసే విధంగా శర్మిలమ్మ గారి యొక్క నాయకత్వం ముందుకు వెళ్లాలని, ఆవిడ ఆరోగ్యంతో ఉండి రాష్ట్ర ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ సేవ చేసే విధంగా దేవుడు ఆరోగ్యము అన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, నాకు ఇక్కడ శర్మిలమ్మ గారు యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి మరి మనం ఇక్కడ సహకరించినటువంటి రవీంద్రనాథ్ గారు, నాగభూషణ్ రావు గారు, జనార్దన్ రావు గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా, మీ అందరికీ కూడా శ్రీకాకుళం జిల్లా తరఫున, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రవీంద్ర, నాగభూషణ్ రావు, జనార్దన్ రావు, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రతిజ్ఞ చేయించారు. శ్రీకాకుళంలో అటానమస్ ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం కళాశాల ప్రిన్సిపల్ అధ్యక్షతన వాణిజ్య శాస్త్రం మరియు అర్థశాస్త్ర విభాగ ఆధ్వర్యం నందు జాతీయ వినియోగదారుల దినోత్సవ వారోత్సవాల సందర్భంగా కళాశాలలో విద్యార్థులతో వినియోగదారుల హక్కులు పరిరక్షణకు సంబంధించిన ప్రతిజ్ఞను కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు చేయించారు. తదుపరి కళాశాలలో విద్యార్థినులకు వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు పొందిన విద్యార్థినులకు జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేయబడినట్లు కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కళాశాల ప్రిన్సిపల్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, మనమంతా కూడా వినియోగదారులమే కాబట్టి వినియోగదారుల హక్కుల పట్ల గ్రామాల్లో అవగాహన తక్కువగా ఉంటుంది కాబట్టి విద్యార్థులంతా మీ గ్రామాలకు వెళ్లినప్పుడు వినియోగదారుల హక్కుల గురించి ప్రజల్లో ప్రేరణ కల్పించాల్సిందిగా కోరారు. కళాశాల కామర్స్ హెచ్ఓడి మరియు అధ్యాపకులు కృష్ణారావు మాట్లాడుతూ, నేటి డిజిటల్ యుగంలో వినియోగదారులు ప్రకటనల ద్వారా చాలా మోసపోతున్నారని, కాబట్టి వస్తు సేవల కొనుగోలు చేసే వినియోగదారులందరూ కూడా చట్టాల పట్ల పరిజ్ఞానాన్ని పొంది తమ వస్తు సేవల కొనుగోలులో జరిగిన మోసాల నుండి రక్షణ పొందొచ్చని అన్నారు. వినియోగదారులకు జరిగినటువంటి అన్యాయాన్ని నుండి రక్షణ పొందడానికి చట్టాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. అలాగే అర్థశాస్త్ర అధ్యాపకులు ఆదిలక్ష్మి మాట్లాడుతూ, ప్రతిరోజు ఎంతో మంది వినియోగదారులు వస్తు సేవల కొనుగోలులో మోసపోతున్నారని, వారికి వినియోగదారీ చట్టం
కల్పించే రక్షణలు మనం తెలియచేయటం ద్వారా వారిలో అభద్రతా భావాన్ని తొలగించవచ్చు అన్నారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ప్రభాకర్ రావు, వైస్ ప్రిన్సిపల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. సంతబొమ్మాళి మండలం నౌపాడ గ్రామంలో టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సంతబొమ్మాళి మండలం నౌపడ టీడీపీలో 2 వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో సొంత పార్టీ నాయకులు కాకుండా అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మాజీ ఎంపీపీ భర్త కర్రి విష్ణుమూర్తి, టీడీపీ నాయకుడు సుబ్బు శాంతి స్వరూప్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరులో సొంత పార్టీ నాయకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే కర్రి విష్ణుమూర్తి వర్గానికి చెందిన అనపాన నగేష్ నౌపడ వైఎస్ఆర్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ ఇంటి నుండి ఉండే మురికి కాలువ కొందరు కప్పేయడంతో మురికి నీరు వెళ్లే దారి లేదు. దీనిపై పంచాయతీ కార్యదర్శికి నగేష్ ఫిర్యాదు చేశారు. 4 నెలలు కావస్తున్న సొంత పార్టీ నాయకుల వల్లే సమస్య పరిష్కారం కావట్లేదని వాపోయారు. దీంతో గత్యంతరం లేక మంగళవారం నౌపడ గ్రామ సచివాలయం ముందు కుటుంబంతో సహా పెట్రోల్ బాటిల్ పట్టుకుని ధర్నా చేపట్టారు. చాలాసేపు సచివాలయం ముందు బైఠాయించిన అధికారులెవరూ పట్టించుకోకుండా సచివాలయానికి తాళాలు వేసి వెళ్లిపోవటం కొసమెరుపు. అధికార పార్టీ కార్యకర్త అయినా ఎవరూ పట్టించుకోకపోవడంతో నగేష్ ఇంటికి వెనుతిరిగాడు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సిక్కోలు ముద్దుబిడ్డ కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. బుధవారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎచ్చెర్ల క్యాంప్ కార్యాలయం నందు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడిగురుటి ఈశ్వర్రావు అనంతరం కేక్ కట్ చేసి కింజరాపు రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రి శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రభుత్వ విప్ మరియు ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాలం అశోక్ బాబు చేతుల మీదుగా కేక్ కట్ చేసి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం శ్రీ 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 చింతామణి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ బెందాలం రమేష్, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు. జనసమ్మోహనుడు, తండ్రికి తగ్గ తనయుడు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అని తండ్రి ఆశయాలకు గొప్ప వారసుడుగా యావత్ భారతదేశ ప్రజలతో రామ్మోహన్ నాయుడు కీర్తింపబడుతున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని 7 రోడ్ల కూడల్లో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు 38వ పుట్టినరోజు వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పుష్కర కాలంలోనే కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగిన రామ్మోహన్ నాయుడు క్రమశిక్షణ మనందరికీ ఆదర్శనీయమని తెలిపారు. 38 ఏళ్లకే కేంద్ర విమానయాన శాఖ మంత్రి పదవి, ఆసియా పసిఫిక్ దేశాల సమైక్య చైర్మన్ గా ఎన్నిక, పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తొలి వరుసలో కూర్చునే అవకాశం రామ్మోహన్ కే దక్కుతుందన్నారు. కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలు హరిస్తున్న సమయంలో మీరు అందించిన సేవలు 3వ కంటికి కూడా తెలియదని చెప్పారు. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అంబులెన్స్లు, పేదలకు ఆహారం పంపిణీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు, ప్రచారం కోరుకోని సేవా గుణం రామ్మోహన్ నాయుడికే సొంతమన్నారు. ఎంపీ ల్యాండ్ నిధులతో రామ్మోహన్ నాయుడు చేస్తున్న సేవా కార్యక్రమాలు, శాశ్వత భవన నిర్మాణాలు ఆయన ఖ్యాతిని, కీర్తిని మరింత ఇనుముడింపు చేస్తున్నాయని చెప్పారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా రక్తదానం నిర్వహించి పలువురు రక్తదాతలు రక్తదానం చేశారు. అనంతరం సుమారు 200 మందికి వస్త్రాలు అందజేశారు. సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో కేంద్ర గ్రంథాలయంలో మొక్కలు నాటారు. పాటుపడినటువంటి వ్యక్తి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆయన నిండు 100 ఏళ్లు ఆయన ఆరోగ్యాలు ఉండాలని, ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు చేపట్టాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఇలా రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాలంటే 1 కాదు 2 కాదు, అతి చిన్న వయసులో ఇంత మంచి పేరు ప్రఖ్యాతులు గడించారంటే దాని వెనక ఎంతో ఆయన కృషి ఉంది. అలాగే ఇంకా మరిన్ని ఆయన పనులు చేపట్టి ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని నేను
ఆయన్ని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాల్లో కూటమి నాయకులు మెండ దాసునాయుడు, పిష్ణ చంద్రమోహన్, బిల్లంగి రామ్మోహన్, పీరుపట్ల విశ్వప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ప్రారంభమైన ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్ఆర్. శారీరక వ్యాయామ కార్యకలాపాల్లో నిమగ్నమవడం వల్ల విద్యార్థి యొక్క దృష్టి, క్రమశిక్షణ, ఏకాగ్రత మెరుగుపడుతుందని, విద్యార్థి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకునేందుకు దోహదపడుతుందని, సామాజిక బాధ్యతను కలిగిస్తుందని ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్ పాలిటెక్నికల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని క్రీడా పోటీలను ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో బుధవారం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండల ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇప్పటికే చలి తీవ్రత అధికమైన నేపథ్యంలో భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతాల్లో అలజడి మొదలవగా మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.